ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు వచ్చే 4 నెలల్లోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ప్రక్రియ కౌశలం పోర్టల్ ద్వారా జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ తాజాగా ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే కౌశలం పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న 24 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు, ప్రైవేట్ కంపెనీలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీ, స్కిల్ ట్రైనింగ్ సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు అన్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం. 24 లక్షల మంది డేటా ఎలా సేకరించారు? నిరుద్యోగుల వివరాలను ఆర్టీజీఎస్ డేటా లేక్ ద్వారా విద్యా అర్హతలు, స్కిల్స్, ఉద్యోగ స్థితి అన్నింటినీ సేకరించి ఇప్పటికే అధికారులు పరిశీలించారు. ఈ డేటా మొత్తం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఉపయోగపడేలా తయారు చేశారు. కౌశలం పోర్టల్లో లాగిన్ అయితే ఏముంటుంది? ఒక అభ్యర్థి లాగిన్ అయిన వెంటనే హోమ్ పేజీలో పేరు, తండ్రి పేరు, పర్మనెంట్ మరియు కమ్యూనికేషన్ అడ్రస్, ఫోన్ నంబర్, విద్యా అర్హతలు, కోర్స్ పూర్తి చేసిన సంవత్సరం, మార్కులు, ఏఐ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు, ఇలాంటి పూర్తి ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రతి అభ్యర్థికి ఒక ప్రత్యేక లాగిన్ మరియు వ్యక్తిగత వెబ్ పేజీ ఉంటుంది. ఉద్యోగాలు ఎలా వస్తాయి? కౌశలం పోర్టల్లో నమోదు చేసుకున్న వారిలో ఆయా ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఇన్బాక్స్లోనే జాబ్ నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పటికే ఐటీ శాఖ అభ్యర్థుల స్కిల్స్ పై ఒక టెస్ట్ నిర్వహించి వారికి గ్రేడింగ్లు కూడా ఇచ్చింది. అలాగే వచ్చే 6 నెలల్లో ఏ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి, ఏ కోర్సులు చేస్తే మంచిదో ఈ సమాచారం కూడా ఇన్బాక్స్లోనే చూపించనున్నారు. కౌశలం పోర్టల్లోని డేటాను మాన్స్టర్, నౌకరీ లాంటి పెద్ద రిక్రూట్మెంట్ కంపెనీలకు ఏపీఐ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది ఐటీ శాఖ. అంటే కంపెనీలు నేరుగా ఏపీ యువత ప్రొఫైల్ను చూసి ఎంపిక చేయవచ్చు. రాష్ట్రంలోని అన్ని కాలేజీలను కౌశలం పోర్టల్లో లింక్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంజనీరింగ్ 3వ, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కోర్సు పూర్తయ్యేలోగా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ రంగాల్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, ఈ సమాచారం విద్యార్థులకు, ప్రొఫెసర్లకు, కాలేజీ యాజమాన్యానికి నేరుగా అందుతుంది. డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. టెక్నికల్ స్కిల్స్ లేని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను కూడా వచ్చే 4 నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కౌశలం పోర్టల్లో రిజిస్టర్ అయిన కంపెనీలు అగ్రిగేటర్లతో కలిసి సంక్రాంతి తర్వాత భారీ ఐటీ జాబ్ ఫేర్ నిర్వహించనున్నారు. అక్కడికక్కడే ఇంటర్వ్యూలు, అర్హులైన వారికి ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వచ్చు అంటున్నారు అధికారులు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ఇది నిజంగా పెద్ద అవకాశమే. ఇంకా కౌశలం పోర్టల్లో రిజిస్టర్ కాకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా కావాలంటే మా డిఏఆర్ ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. జై ఆంధ్రప్రదేశ్.